ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బి టీం కాదని అంటారా? అందుకనే అంటుంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి దత్తపుత్రుడే అయినా అందుకనే బి టీమే సార్, బి టీమే దత్తపుత్రుడే. అయితే ఏంటంట, హూ ఆర్ వీ టు క్వశ్చన్? వీఆర్ ఇన్ డెమోక్రసీ. లేదా రాజ్యాలే అనుకుందాం, వాళ్ళిద్దరు రాజులు సార్, ఒకళ్ళొకళ్ళు కలుస్తారు. నువ్వు కలవద్దంటానికి నువ్వెవడు? మనకేం హక్కు ఉంది కలవద్దంటానికి? లేదు, మనకి ఏ హక్కు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు సీట్లు ఇవ్వచ్చు, సీట్లు ఇవ్వకపోవచ్చు, కలవచ్చు, కలవకపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్. మనకి ఓటు హక్కు ఉంది సార్. లేదు సార్, మనకి ఓటేసే హక్కు ఉంది సార్. నా ఇష్టం వచ్చిన వాడికి ఓటేసే హక్కు నాకు ఉంది. కానీ నువ్వు ఇలా ఉండు అని చెప్పే హక్కు మనకు లేదు, ఎవరికీ లేదు. అట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోయి ఉంటారా? విడిపోయి చేశారు, అప్పుడు నువ్వు ఓటేసావు. ఇప్పుడు కలిసి చేస్తున్నారు. ఇష్టమైతే ఓటే, లేకపోతే నోర్మై. నువ్వెందుకు కలుస్తావు, నువ్వెందుకు విడిపోతావు, నువ్వు అంతెందుకు ఇచ్చావు అని అడుగుతానికి మనకెవరికి రేట్ ఉంది? కానీ అధికార పార్టీ ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుందని అంటారు? ఇక్కడ అధికారం ఉంది సార్. ఇక్కడ చాలా చాలా విచిత్రమైన విషయం ఉంది. ఇంత పిరికి పార్టీలు ప్రపంచంలో నేను ఎక్కడ చూడలా. ఓకే, ముగ్గురు పిరికి వాళ్ళే. ఇంత పిరికి వాళ్ళని నేను అసలు ప్రపంచంలో నేను చూడలేదు. నేను వైఎస్ఆర్సీపీ భయం ఏంటంటే వాళ్ళందరూ ఇద్దరు కలిస్తే డెఫినెట్గా ఇట్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్ అనే భయం. వాళ్ళు విడిపోవాలి. గతంలో ఉన్న వీటి 2019లో 2014లో ఏ రకంగా కలిసి పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ ప్రకారమే ఉంటుందేమో వాళ్ళ ఆలోచన. కాదు, 2019లో వీళ్ళు విపరీతంగా చేశారు కదా. ఓట్ షేర్ కలిసినా కానీ వీళ్ళు ఈయనే గెలుస్తాడు, పోతే కొన్ని సీట్లు తగ్గుతాయేమో. మరి ఎందుకు భయపడుతోంది వైసీపీ? భయపడతారు, మరి భయపడతారు. ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఉంది కాబట్టి భయపడుతున్నారు. అట్లాగే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత కాన్ఫిడెంట్గా నేను గెలుస్తానని ధైర్యం లేదు. ఆయన లేకపోతే ఓడిపోతాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన లేకపోతే మనం ఓడిపోతాం, మనం అందరం సమిష్టిగా ఉండి గెలిచి ఆయన ఓడగొట్టాలి అంటాడు. అంటే ఇంత పిరికితనం, ఇదంతా బేలతనం, పిరికితనం. వీళ్ళకి బేలతనం అంటారా, పిరికితనం అంటారా, దీన్ని లాజిక్ అని అంటారా? ఒక రకంగా లాజిక్ లేదు, నా పిండా కూడా లేదు. లాజిక్ అని అనుకుంటాం మనం, ఇంగ్లీష్ పదం. అంత బేలతనం, పిరికితనం ఈజ్ ఎ లాజిక్. మరి బీజేపీతో కలవాలని కూడా ఆలోచన ఎందుకు వస్తుంది? మరి బీజేపీతో కలవటం ఏంటంటే, వీళ్ళు అందరూ నమ్మేది ఏంటంటే 151 సీట్లు వచ్చింది. బీజేపీ వాళ్ళు ఏదో మంత్రం చేసి డబ్బాలు మార్చేశారు 45 రోజుల్లో. మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ప్లస్ పవర్, సెంట్రల్లో పవర్ ఉంది. పవర్ ఉన్న వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్ళ డబ్బాలు మార్చకుండా చూసుకుంటానికి వాళ్ళతో బాగుండాలి. అదే మళ్ళీ డబ్బాలు మారిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తున్నాయంటే, ఈ రోజున పురంధేశ్వరి గారు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని బీజేపీలో జాయిన్ చేసుకోకుండా టీడీపీలోకి వెళ్ళమని చెప్పి ఆవిడ ప్రోత్సహిస్తున్నారని చెప్పి కేంద్ర హైకమాండ్కి తెలిసి ఆవిడని వారించడం, ఆవిడని మందలించడం జరిగిందని చెప్పి వార్త వస్తుంది. వార్తే కదా సార్, అది చెప్పాను కదా ఇందాక. నేను చెప్పాను, నాలాంటి పని లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో ఒకటి చెప్తుంటారు, ఎవరో అనుకోండి, దాంట్లో ఏదో జరుగుతుంది. ఎక్కువ ఉండదు, పొగ ఉండదు సార్. ఎక్కువ ఉండదు, పొగ ఉండదండి. ఇప్పుడు ఆవిడ ఒక పార్టీకి నాయకురాలు సార్. అవును, ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ అయ్యుండి అందులో సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్న ఇది. అండ్ ఆల్ సైడ్ అండ్ పురంధరేశ్వరి చాలా ఇంటెలిజెంట్ గర్ల్. ఆ అమ్మాయి ఎవడో వస్తే నాబోటోడు వెళ్తే, అన్నయ్య నువ్వు ఇక్కడ వద్దు, ఆ పార్టీకి వెళ్ళని చెప్తారండి. ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు. ఈవెన్ వాళ్ళ పిఏతో కూడా చెప్పించదు. ఈ ఎట్లా నమ్ముతోంది దీనికి చెప్పండి? ఎవరో నాబోటోడు పుట్టిష్టం కాకపోతే ఏంటి చెప్పండి? అవన్నీ ఒట్టి మాటలు. అట్లాగే మొన్నటిదాకా పురంధరేశ్వరి గారిని అన్ని మాట్లాడారు. ఈ బీ టీము వాళ్ళ బావ ఏమంటారు, చుట్టూ ఏంటో మరి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు షర్మిల గారే అన్నారు, బీజేపీకి వేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా, టీడీపీకి వేసినా అవన్నీ కూడా మళ్ళీ బీజేపీ చేతిలోకే వెళ్తాయి. ఆటోమేటిక్. అది 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 చరిత్ర. అది అసలు దాని గురించి సమస్య లేదు. ఓకే. సో ఈవిడ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ అంత అన్నారు కదా, మరి తర్వాత ఆవిడని ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆవిడ ఏదో విషయం నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు సరిగ్గా. ఆవిడ చాలా గట్టిగా మాట్లాడితే ఆవిడని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయలేము? సామాజిక వర్గం అనేది, మిగిలిన వాళ్ళు కాదు. ఓకే, వీళ్ళు కూడా సపోర్ట్ చేయరు. అంటే ఇంత దొంగలు వీళ్ళు. ఈ దొంగలంతా కలిసి ఉన్న సమాజంలో ఎందుకు మరి ఆవిడని సామాజిక వర్గంగా కాపాడాలిగా? నాబోటి వాళ్ళని తిడతా అంటే ఆవిడని, లేదు ఆవిడ మా సామాజిక వర్గం తిడతానికి వీల్లేదు అనాలిగా. మరి ఆవిడని చాలా భయంకరంగా తిట్టారు కదా జైలు. ఎప్పుడు ఇతను తీసుకెళ్ళారు చూడండి, అతని పేరేంటి,
లోకేష్ని తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఆవిడ మీద ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఆవిడ విపరీతంగా ట్రోల్ చేశారు ఆవిడని. ట్రోల్ చేసే సపోర్ట్గా ఎవరు రావాలిగా, రాలేదు. ఒక్కళ్ళు రాలా. ధర్మం ఇది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బురద చల్లటం, ఆవిడని కాదు ఎవరినైనా అదే పరిస్థితిలో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన అవసరానికి మనం మాట్లాడుతాం తప్పిస్తే దేనికి ఇది లేదు. తమ్మారెడ్డి గారు వైసీపీ తరపున బాగా ఉంటారా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా? నాకేం లేదు సార్. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నేను ఎవరి నేను తరపున ఉన్నాను? ఎవరిని మీరు కాదనలేదు. ఇందాక జగన్ పవన్ కళ్యాణ్ అన్నారు, మీరు ఇప్పుడు మళ్ళీ ఇదంటున్నారు. కానీ సామాజిక వర్గాల వారీగా చూసుకున్నా కూడా మీరు టీడీపీని వ్యతిరేకిస్తారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత పైకి నేను ఎవరిని వ్యతిరేకించను సార్. మొన్నటి వరకు జరిగింది అదే కదా, కాదంటారా? నేను ఎప్పుడు మీరు ఎప్పుడు కూడా కాదనంటారా ఆ విషయాన్ని? ఏది ఏ విషయం? మీ మాటల్లో కూడా ఎప్పుడు కూడా మీరు వైసీపీని సపోర్ట్ చేయలేదా? నేను వైసీపీ సార్. ఇప్పుడు నాకు ఆ స్కూల్స్ అద్భుతంగా చేస్తున్నారు, నాకు ఇష్టం సార్. వాలంటీర్ వ్యవస్థ లాభం జరుగుతుంది నా నమ్మకం సార్. సెక్రటేరియట్తో విలేజ్ సెక్రటేరియట్ జరుగుతుంది సార్, నమ్మకం బాగుంది సార్ నాకు. హెల్త్ ఇంటింటికి వైద్యం ఏదో పెట్టి డాక్టర్ ఇంటింటికి డాక్టర్ అని పెట్టారు, ఫ్యామిలీ డాక్టర్ అన్నారు. ఇట్స్ గుడ్ సార్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సార్. హెల్త్ను విద్యా వైద్య రంగాల మీద హెల్త్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు సార్, బాగా చేస్తున్నారండి. ఏం మనం సపోర్ట్ చేయొద్దు అంటారా? సపోర్ట్ మంచి అంటాం, తప్పు అంటారా? తప్పేం లేదు. అదేదో ఊళ్ళో హాస్పిటల్ పెట్టారు వాళ్ళకి, పలాస్ దగ్గర హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ ఉద్దానం కిడ్నీ. ఇంతకాలం నుంచి ఎవరో చేయలేదు, వాళ్ళు చేశారు. చేస్తే తప్పండి, చేయటం తప్పందామా? లేదు. 5 మెడికల్ కాలేజీలు పెట్టారు, తప్పందామా? వద్దు, పెట్టినా కానీ వీడు దుర్మార్గుడే అంటూ మొదలెడదామా? లేదు, అది అలా అని కాదనుకో. మరి ఇదేంటి ఇప్పుడు ఇందాక నేను చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని చేశారు అన్నాను. వరకు ఆయన చేశారు, దానికి మొత్తం ఆపాదించుకుంటూ పోయాడు. నేను మొత్తం ప్రపంచం అంతా ఈయన చేతుల్లో చేసినట్టు చేస్తాం అనేది బాగాలేదు తప్ప నాకు. ఆయన చేయలేదు అనటానికి అసలు ఏ రైట్ ఉండదు, ఎవరికీ ఉండదు సమాజంలో. అవును. సో అట్లాగే ఇది కూడా చేశాడు అనగాలి కదా, చేయని చేయాలి. ఇప్పుడు నేను డెఫినెట్గా మొన్న ఇందాక చెప్పాను కదండి, పగ సాధింపు చర్యలు చేస్తున్నాడు, తప్పు. అందుకే ఇవాళ అసలు ఈ టైట్గా ఉందా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇందాక మీరు అడిగారు ఎందుకు భయపడుతున్నారని. ఎప్పుడైతే వీళ్ళు పగ సాధింపు చర్యలు చేశారో ఒక వర్గం పోయింది. కులం మొత్తం కులాలు కాదు, అన్ని కులాలు వర్గం పోయింది. ఒక మిడిల్ క్లాసు టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అగెనిస్ట్ అండి వాళ్ళ. అబోవ్ మిడిల్ క్లాసు చిన్న కాంట్రాక్టర్లు, పెట్టి కాంట్రాక్టర్స్ నుంచి పెద్ద కాంట్రాక్టర్ల దాకా అందరూ అగెనిస్ట్ అండి. ఇట్లా ఈ చిన్న వర్కర్స్ వీళ్ళంతా అగెనిస్ట్ అండి. అందరూ అగెనిస్ట్ అయిపోతాంటే ఓ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోట్ల మరి ఇవన్నీ వాళ్ళిద్దరూ కలిశారు అనుకోండి, ఇప్పుడు తగ్గిన ఓట్లలో నష్టం వస్తుంది అనేది భయం. 50%తో గెలిచాడు మొన్న గెలిచినప్పుడు. ఇప్పుడు 50% ఇవన్నీ పోయినంటే 6-7% పోతుంది కదా. మరి ఏ కాన్ఫిడెన్స్ 6-7% కలిసిందంటే ఓడిపోతాను భయం. మరి ఏ కాన్ఫిడెన్స్ తో 175 అని మాట్లాడుతుంది వైసీపీ? ఇందాక చెప్పాను కదా, 80 లక్షలు ఇంటూ 2 వేసుకుంటే గెలుస్తాం, 160 అయిపోయాయి. ఓకే, మీకు పోలేదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంది, ఇటు పక్కన ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది సార్. ఎంత 160 అది కాకపోయినా మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఇందులో మారిపోయిన వాళ్ళు మారిపోతే వేసేవాళ్ళు కొంతమంది ఉంటారుగా. ఇప్పుడు నాబొట్టాడు ఉన్నాడు, నేను ఏ పార్టీ కాదు. లాస్ట్ మినిట్లో నా మనసు ఎటు పురుగెడు తెలుస్తుందో, తటస్థులు మీరు ఎటువైపు పురుగెడు తొలిస్తే అటువంటి వాళ్ళు ఉంటారుగా. అది అట్లీస్ట్ 2-3%, 4% ఉంటారుగా. వాళ్ళ ఓటు ఎటు వెళ్తుందో. సో ఇవన్నీ చూసుకోవాలి కదా.